కథ అది సృష్టి రహస్యం అండి. అంటే అనంత యుగములు జరిగిన కథ. ముందు కలియుగాన్ని సృష్టించడం, బ్రహ్మ ఇష్ట మహేశ్వరుని కనడం, వారి చేతుల భక్షం కావడం, త్రేతాయుగంలో మహాతల్లి జగన్మాత ఇంకొక అవతారం దాల్చింది. ఆవిడే రేణుకా ఎల్లమ్మ. ఏమండి ఆ కథను చక్కగా అసలు బంగారు అమ్మవారి పుట్టలో ఎందుకు పోవాలి, ఆ పుట్టలో ఎలాగ అసలు ఉద్భవించింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఏమండి రాజుల్లో రాజు దండిగిరి రాజు, దండిగిరి రాజు, ఆ రాజు గారికి గంగాబుడి గురిపట్ట నిలబడి ఇస్తున్నాడు. ఎవరండి? దండిగిరి రాజు. వారికి మంది మార్ఫలం, సుగంధి, ఏనుగులు, గుర్రాలు, బుడబిడలు, అక్షణ సైన్యాధిపతులతోనే తొలగుతున్నాడు రాజుగారు. వారి కోట్లకు ధనవంతుడే కానీ మంత్రి మార్గల కోట్లు ఉన్నాయి కానీ ఆయనకి ఏముందండి? సంతానము లేక సగమకాలం అయిపోయింది కదా. సంతానం లేక సగం జీవితం వెళ్ళిపోతుందండి. అప్పుడు రాజుగారు ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాడు. అలాగండి ఉడుగులు లేని బ్రాహ్మణు ఉడుగులు చేశాడు, పెళ్లిళ్ళు కానీ బ్రాహ్మణులకు పెళ్లి చేశాడు. అన్నదానము, గోదానము, వస్త్రదానము, వెండి, బంగారము ఎన్నో దాన ధర్మములు చేసినా కానీ రాజుగారికి సంతానం లేక సగమకాలం అయిపోయింది. ఒక టైం లోపల భార్యాభర్తలు ఏకాంతంగా కూర్చున్నారట. తన భార్య చమలికాదేవి, ఓ నాదా రోడ్డుకి వెళితే కని గుట్రాలు, కలగ గుట్రాలు అని అంటున్నారు నాతో. ఎందుకు రాదా ఈ బాధ, ఎందుకు ఈ ఆస్తి, ఎందుకు కనుక తాను తప్పకు చెడు పండాలి, గుడ్డోడు గురుషుడు కడు పండాలి, మనకు సంతానం లేదు కదా నాథా అని చెప్పి తన భార్య బాధపడుతుంటే రాజుగారు అంటున్నాట, రాజమణి మన చేతిలో ఉన్నదా, ఆ భగవంతుని కరుణించాలి, దేవుడే కరుణించాలి. గొర్రెవారి ఎలవేలుపు ఆ యొక్క మహాతల్లి ఊరుగంటి ఎల్లమ్మ తల్లి కరుణించాలి బాధపడమాక అని చెప్పి భార్యను ఓటొచ్చండి. పిల్లలు లేని బాధ ఎవరికుంటుందండి? భార్యకు ఉంటుంది. మగ పురుషుడు తెలుస్తుందా? అప్పుడు మహానుభావుడు చూడండి ఒక టైం లోపల యజ్ఞయాగాలు చేస్తున్నాడు. జగన్మాత మహాతల్లి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఓడగొట్టి ఎల్లమ్మ తల్లి సంబరాలు జరుగుతున్నాయి. సంబరాలు జరుగుతున్నాయి. ఓడగొట్టి ఎల్లమ్మ తల్లి ఆవిడెవరయ్యా? అమ్మవారండి జగన్మాత మహాతల్లి ఓడగొట్టి ఎల్లమ్మ తల్లి. కొలిసిన వారికి కుమార్తెనిస్తుట. ఎన్నో దేవుళ్ళు మొక్కారు, ఎన్నో దేవతలు మొక్కారు, కానీ ఒక్కసారి ఆ మహాతల్లి దగ్గరకు వెళ్ళి కొలవండి అని చెప్పి మంత్రి చెప్పాయట. అలాగా మంత్రి చెబితే అప్పుడు నార్యమణి విషాడు చిమలికాదేవి అది మహాతల్లి ఓడిపడ్డ వల్లన్నా జగోపరపతి దగ్గరికి అమ్మను ప్రార్థిద్దామా అని చెప్పి తన యొక్క భార్యకి చెప్పేట. తలార స్నానము చేసి పట్ట వస్త్రములు ధరించి చోళ్ళు గద్దగా పాలు పొమ్మలు తీసుకొని అమ్మవారు కూడా వద్దలు ఉన్నారు. అమ్మా ఓడిగడ్డలమ్మా సంతానం దాకు నైవేద్యం తీసుకుని ఆ జగన్మాత గుణపతికి వెళ్ళారట. వెళ్ళి కుడి చేతి వలంపురుగా మారుగా తిరిగి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నారు. అమ్మారు గొర్రవారి వెలుగు ఊరగంటి ఎల్లమ్మ, ఊరగంటి ఎల్లమ్మ తల్లి మాకు తింటానికి ఉన్నది, ధనమున్నది, ధాన్యం ఉన్నది, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పుత్ర సంతానం లేక సగమకాలం అయిపోతుంది. ఇదండి సంతానం లేక సగమకాలం వెళ్ళిపోతున్నది. గొర్రెవారికి ఎలాగైతే సంతానం ఇచ్చారు నాకు కూడా ఒక చక్కటి సంతానమే తల్లి అని అమ్మను ప్రార్థించారు.
భార్య భర్తలు ప్రార్థించిన దుమని అమ్మవారు చూడండి వస్తున్నారా ఏదో సాంబ్రాన్ని సాంబ్రాడు పక్ష భ్రమణ అమ్మవారి పెడుతున్నారు. నేను ఇచ్చినటువంటి ఈ యొక్క నైవేద్యములను ఆరగించి నాకు సంతానం ప్రసాదించు తల్లిని భార్య భర్తలు చక్క అమ్మను ప్రార్థించి కడక వైద్యుడికి తన కోట వద్దకు వెళ్ళారట. ఎవరండి? తండ్రి రాజు శములికాదేవి. అవునవును. వెళ్ళిన తదుపరి రాజులకు ఏమి ఇష్టమండి? వేటవర్గం అంటే ఇష్టమండి. అప్పుడు నాగమణి నేను వేట మార్గం పెడుతున్నాను కానీ ఒక మాట ఏమిటి మన రాజ్యం జాగ్రత్త, ప్రజల జాగ్రత్త కానీ నేను ఇక జంతువుల మట్టం వేటాడేస్తానని చెప్పి సైన్యాధిపతులు వెంటబట్టుకుని బయలుదేరాడగా అలాగా చెట్టులేమో అమ్మవారుగా వస్తూ ఉన్నది. అప్పుడు మహానుభావుల వంకల సప్త సముద్రములు దాటి 7 సంవత్సరములు దాటి ఆ యొక్క కికారాన్ని అడుగుపెట్టి కొన్ని జంతువులు వేటాడుతున్నాడట. జంతువులు వేటాడుతూ సభ లోపల ఆ ఊరిగంటి ఎల్లమ్మ తల్లి చూసిందిట. చూసి నేనే తన కుమార్తెగా జన్మించాలి కదా అని అయితే నా తండ్రి గారికి నేను పరీక్ష పెట్టాలి అని చెప్పి ఊరుగంటి ఎల్లమ్మ తల్లి గుడి నుంచి బయలుదేరి బంగారు పల్లేడి అవతారం నడిచిపోట చూడండి రథానికి విధంగా బంగారు పల్లేడి అవతారం కలిసి అలా నిలబడదట. ఏదంటే బంగారు పల్లేడి అవతారం కలిసి రామ 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 రథాన్ని ఆపండి. అదిగో ఇన్ని జంతువులు చూశాను కానీ ఇంత అందమైన జంతువులు ఈనాడైనా చూడలేదు కదా. బంగారు లేని మంత్రులారా, సేనాధిపతులారా, అదిగో ఆ బంగారు పల్లిని పట్టి అప్పగించండి. పదండి బాణాలు సంధించమని ఆ యొక్క మహాతల్లి ఊరిగంటి ఎల్లమ్మ తల్లి ఆవిడ యొక్క శక్తి లేక మహాతల్లి భూలోక మాత ఊరిగంటి ఎల్లమ్మ తల్లి ఎలా ఉందండి? అయ్యా దూరుకు బాణాలు వేస్తామరాదు అయ్యా పడమరుగా వెళ్ళి బాణాలు వేస్తే ఉత్తరంగా తిరుగుతున్నదా? ఉత్తరంగా వెళ్ళి బాణాలు వేస్తే దక్షిణంగా తిరుగుతున్నదే. లాగుందండి. ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది. ఏమిటో ఇది మాయ శక్తి. ఇదేదో తక్కువ టమారగా గాలి తోని తేడా ప్రశాసేమో అన్నారు. దాని జోలి మనకెందుకు పదండి అని ఆమె జంతువులు వేటాడి వేటాడి వేటాడిగా పెట్టుకుని అప్పుడు రాజు గారికి సైన్యాధిపతి గ్రహణం ఇచ్చినట. ఓ రాజుగారు మండు వ్యసంగ రోజులు మాకు గ్రహణం ఉందండి, మా గ్రహం నుంచి మా ప్రాణాలు కాపాడమని చెప్తే ప్రధాని మళ్ళించండి. కృష్ణానది వద్దకు వెళ్ళి 1,000 మంది సైన్యాధిపతులు వెళ్ళి గ్రహణం తెచ్చుకున్నారట. గ్రహణం తెచ్చి తన ప్రాణాలు కాపాడుకున్నారు. రాజుగారు రథానికి వచ్చి అమ్మా ఊరిగంటి ఎల్లమ్మ నీవే రక్ష, నీవే భయము, నీవే శక్తి అమ్మా అని అప్పుడేం చేస్తానండి? ఏమి చేస్తున్నానండి?
నాటపై తమ్ముడా శివతోద్రహమా బలానంటిపై తమ్ముడు ఒక దోషుడితో బ్రహ్మ ఎల్లమ్మ ఒకరి నుంచి కాపాడ మాయమ్మ బలానంటిపై తమ్ముడు అమ్మవారుగా ఎల్లమ్మ దేవత రాజుగారి చూడే వ్యవస్థ బలానంటి రెండో దశకు గ్రహం పడమార్చిందట కోహనీరు వచ్చే లాంటి బంగారుపు చేప చేతులకు వచ్చిందట కనిపించి నీళ్ళల్లో పడిపోయిందట పడిపోతే ఓ మడుతున్నారా మంత్రులారా బంగారపు చేప నీళ్ళలో పడిపోయింది ఈ బంగారపు చేప ఎంత చక్కగా ఉంది కోహనీరు వజ్రం కూడా ఇంత అందంగా ఉండదేమో కానీ ఈ బంగారపు చేపలు పట్టి అప్పగిస్తే మన కోటలో చక్కమని చదువుకుందామా కానీ ఈ బంగారపు చేపలు పట్టారయ్యా ఎవరండి హలో బంగారపు చేపలు పట్టేది ఎవరు అల్లీలు పల్లెకారులండి దస్తాభోయలు రాజుగారు ఆ బంగారపు చేపలు పట్టాలంటే 1 కోటి మంది దస్తాభోయలు కావాలన్నారు 1 కోటి మంది దస్తాభోయలు 1 కోటి మంది పల్లెకారులు కావాలండి అప్పుడు 1 కోటి మంది దస్తాభోయలు ఇచ్చారు ఓ రాజుగారు మమ్మల్ని పిలిచిన కారణం ఏమిటండి మిమ్మల్ని పిలిచిన కారణమా చెప్తాను రండి ఏమిటయ్యా ఓ పల్లెకారులారా ఇదిగో బంగారపు చేప కృష్ణా నదిలో ఉంది దాన్ని పట్టి అప్పగిస్తారా మీకు వచ్చిన వీడుములు ఇస్తారేట ఏమంటే రాజుగారు అదంతా దాని బంగారం ఉందా దాన్ని క్షణంలో పట్టిస్తామంది అని చెప్పి 1 కోటి మంది బెస్తాబోయలు ఇక వలలు తీసుకుని అమ్మవారు బెస్తాబోయలు వలలు వేస్తున్నారా వేసుకుంటే శాపనాలు పట్టలేదా కొంతమంది బస్తాబాయిలు కృష్ణానది పైన వలన వేస్తున్నారు చూస్తున్నారు కానీ నాసు నత్తగుల తప్ప మాత్రం చేప పట్టడం లేదండి చేప అనేది పడతాయి పరాశక్తి ఓరుగట్టి ఎల్లమ్మ తల్లి మహిమ తెలుసుకోలేక ఒకసారి చూసింది రెండోసారి చూసింది మూడోసారి ఎల్లమ్మ తల్లి ఆకురమైన కోపం వచ్చింది అక్కడ కోపం వచ్చి అయ్యాడు అయ్యా సముద్రాన్ని నాకాశ వెళ్తున్నారు ఆ యొక్క కృష్ణనదిని ఆకాశానికి లేకుంది ఎల్లమ్మ తల్లి లేపి 1 కోటి మంది దస్తాబాయిలు కృష్ణనదిని మునిగి మరణించారట అమ్మవారి ఆగ్రహానికి కోపానికి తగలేక 1 కోటి మంది బెస్తాబాయిలు కృష్ణనదిలో మునిగి మరణించారు మొదలారా మన బాల మృత్యుదేవత భీమ గౌతమ విశాఖ ఇక్కడ ఉంటే మనకు కష్టమని చెప్పి రథాన్ని మళ్లించుకుని వెళుతుండగా వెళుతుంటే అప్పుడు మహా జగన్మాత ఊరుగడ్డి ఎల్లమ్మ తల్లి అనుకున్న అమ్మావు ఎల్లమ్మ అంటాడా అని తన తండ్రికి పరీక్ష పెట్టింది ఎల్లమ్మ తల్లి కొంత దూరం వెళ్ళిన తర్వాత పక్క ఉంచుతాం మక్కున్నారా ఇక నా తండ్రి గారికి నిన్న పెట్టిన పరీక్ష చాలని చెప్పి ఊరుగంటి ఎల్లమ్మ తల్లి ఇక బయలుదేరిందట
రాజ రథాన్ని ఎదురుగా ఎలాగండి 12 శిరసుల నాగేంద్రుడు అవతారం దాల్చింది. ఆదిశేషుడు అవతారం కలిసి ఎలా వస్తారు? నాగేంద్రుడిని వదిలిపెట్టావా? పాము పగ పాటకేళ్ళు ఏదో ఒక రోజు వచ్చి నేను కాటండి చంపుతుందండి. కానీ ఈ నాగేంద్రుని పట్టి అపరితమని సెలవిచ్చేట. ఓకే, ఆ నాగేంద్రుడు వెంటబెట్టరాడా? నాగేంద్రుడు వెంటబడితే ఆవిడే మహాతల్లి గొర్రెలవారి ఓడుగల్లి ఎల్లమ్మ తల్లి. ఆ ఓడుగల్లి ఎల్లమ్మ తల్లి పుట్టలో జరపడిపోతే సేనాధిపతులారా ఇదే సమయము మనం తప్పుకున్నామా? ఏదో ఒక రోజు నన్ను కాటందుతుందేమో, ఈ పామును పట్టి చంపాల కదని చెప్పి అని ఈ పుట్ట తొమ్మిది వాళ్ళు ఎవరున్నారయ్యా మన ధనములో ఉన్నారండి. ఒడేరాజులు ఉన్నారు. ఒడేరాజులు కాగేసి ఒడేరాజులారా ఇదిగో పుట్ట, ఈ పుట్టలో ఆదిశేషుడు ఉన్నాడు. ఈ పుట్టను తెలిసి మాకు అప్పగిస్తే నాగేంద్రుడిని నీకు బంగారం ఇస్తానన్నట. అవనండి. అప్పుడు ఒడియరాజులు పుట్ట చుట్టూ తిరిగారట. రాజుగారు ఈ పుట్ట సారు కుంకమం గంధము కస్తూరు పువ్వు ఒక్కటి వడపతో పానకమ సమర్పించి అక్కడ గుమ్మడికాయ కొడితే కానీ మీకు సాలినంత మీకేం కానీ ఈ పుట్ట మాత్రం తవ్వండి అని చెప్తే ఒడియరాజులు చెప్పిన ప్రకారంగా అన్ని యొక్క పశువుకల మొత్తం కూడా సమర్పించారట. మన గొర్రెలవారు కలిగినప్పుడు ఓడుగడ్డి ఎల్లమ్మ తల్లికి ఆడపడుతులు ఎలాగైతే తొలిపోసారో అలా పుట్టలో పోసారట. అలంకారం చేశారు, జపమంటలు వేశారు, నూలు పువ్వు చుట్టారు, కుంభం పోశారు, నైవేద్యం చూపించారు, గుమ్మడిగా కొట్టి 1,000 మంది పలుకులు తీసుకున్నారండి. రాజుగారు మీరు సెలవిచ్చారంటే ఏమండి, మీరు సెలవిచ్చారంటే పుట్టం తగ్గుతామండి అన్నారండి. రాజుగారు అన్నారు, అమ్మగారు వారు మారక్షవారు అడుగుల వారు బడుగుల వారు పన్నెండు వారు వేళ్ల వారు 10 ఇంటి ఆచరిస్తున్న పుట్టం తగ్గుతాను సెలవా సెలవిస్తే 1,000 మంది వడిరాజులు కంకణము కట్టుకుని ఆ బంగారపు పుట్టలో ఉన్న మహాతల్లి ఊరుగడ్డి ఎల్లమ్మ తల్లి పుట్ట తోగుతున్నాడట. ఎలాగైనా అయ్యా రామ 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 అయ్య ఒక రోజులో వచ్చే పుట్ట నేడు 2 రోజులు పెరుగుతున్నాడా? పుట్ట తోటుంటే పెరగాల అని 1,000 మంది పలుగులు వేసి పుట్ట తవ్వుతా ఉంటే పెరుగుతుందట. 1 భోజనం తోస్తే పుట్ట 2 భోజనాలు పెరిగింది. 2 భోజనాలు తోస్తే పుట్ట 3 భోజనాలు పెరిగింది. పుట్ట తవ్వుతా ఉంటే పెరుగుతూ ఉండట. పెరుగుతూ ఆకాశానికి లెగిసింది పుట్ట. పెరిగిందండి. ఆకాశానికి లెగిసిన పుట్ట 1,000 మంది
లేక మూర్ఛగతులై పడిపోయారట. మూర్ఛగతులై పడిపోయారు కోటగారు రాజులు. అప్పుడు రాజుగారు రథం మీద రాజుగారు అమ్మా ఓడిగడ్డి ఎల్లమ్మా పెట్టిన పరీక్ష చాలు తల్లి జగన్మాత దేవు అమ్మా ఓడిగడ్డి ఎల్లమ్మ శాంతి పడవే తల్లి. ప్రార్థించి అలా పుట్ట తవ్వాడట, పని చేశాడు. ఆకాశానికన్నా పుట్ట నేలమట్టం అయిపోయిందట. ఇదండి దండికి రాదు పుల చేసే పనికి ఆకాశం ఉన్న పుట్ట నేలమట్టం అయినది. నేలమట్టం అయిన తర్వాత నాగేంద్రుడు అప్పుడు చక్కటి బంగారు పెట్టి దొరికిందట. బంగారు పెట్టి దొరికిందండి. బంగారు పెట్టి దొరికితే అంటే మనం పగబట్టిన నాగేంద్రుడు ఎక్కడ పెట్టిలో ఉన్నాడు ఆయన. అందుకని ఈ పెట్టిన వదిలిపెట్టకూడదని చెప్పి పెట్టిన రథం మీద పెట్టుకుని తన గృహానికి వెళ్ళిపోయాట. గృహానికి వెళ్ళిన తన భార్య ఎదురుగా వచ్చింది. నాదా నువ్వు వెళ్ళిన వేట మార్గం సవ్యంగా సాగిందా? సాగింది నార్యమణి. అదొక కథ గాని ఈ పెట్టి తీసుకెళ్ళి మన కోటల ఈశాన్య భాగంలో పెట్టమన్నారట. ఒక రోజు గడిచిన తర్వాత తలార స్నానం చేసి ఆ అమ్మావు ఊరుగడ్డి ఎల్లమ్మతలని ఆ పెట్టె దగ్గరకు వెళ్ళి అమ్మవారికి సాంబ్రాన్ని కొట్టేసి ఇది ఏదో తెలియదు కానీ దీనిలో కామెడీ మొగలి ఉందా? అరే అరే అమ్మను ఎలా ప్రశ్నిస్తున్నాడు అమ్మను ప్రార్థించి అమ్మావు ఎరుగుంటే ఊరుగడ్డి ఎల్లమ్మ అమ్మా సత్తులు ఉన్న ఉప్పులున్న మనిషి కాదని చెప్పి భార్య భర్తల సాంబ్రాన్ని కొట్టేసి ఆ పెట్టెలో ఓపెన్ చేశారట. అలాగయ్యా రామ రామ రాము దండగిరి రాజు శుభనికార్యం చేసిన పూజలు ఫలించి జగన్మాత ఊరుగడ్డి ఎల్లమ్మ తల్లి పడమారి ఆ బంగారు పెట్టెల 3 రోజులు ఆడపాల ఆడకుమార్తె కావో కావో అని కక్కడిల్లిపోతుందట. అప్పుడు సకల సంతోషపడ్డాడు రాజుగారు. ఆ జలగన్న పడుతుంది ఓ నాదా ప్రాణేశ్వర ప్రాణేశ్వర ప్రాణవల్లభ మనోహర చాలు ఈ చలనగమనది చాలు మన కడుగులు పుట్టకుండా పర్వాల ఆ బంగారు తల్లి పుట్టలో పుట్టిన మహాతల్లి అని చెప్పి ఆ యొక్క ఆడభాలను తీసుకుని కవిగట్టి చచ్చుకొని చాలా సంతోషపడుతున్నాడు. వనిక భాగం ఉంది. ఆ పెట్టెలో ఏమున్నాయండి? మనకు ఊరుగడ్డి ఎల్లమ్మ తల్లి పాండవులు ఏమున్నాయండి? గుంతలు గూకుళ్ళు గురుగులు గవల పరిశ్రమలు కత్తి త్రిశూలము పావుకోళ్లు ముద్రగడలు వరద్రాళ్ళు అమ్మవారికి ఏవైతే ఆభరణాలు ఉన్నాయో ఆ పెట్టెలో చక్కగా ఉద్భవించాయి. ఇది అర్జునుడు చెప్పి వేద పండితులు బ్రాహ్మణులు వినిపించి ఓ బ్రాహ్మణుతమా ఈ వస్తువులకి కారణం ఏమిటి? అసలు ఈ ఆడపాల మాకు ఎలా దొరికింది? దేవుడు వృత్తాంతేవుడి యొక్క చెబితే వారు పంచాంగము చూసి ఆ మహాతల్లి చూడండి. అప్పుడు చూసినట చైత్ర శుద్ధ పాండమి రేవత నక్షత్రములను చూసి సాక్షాత్ ఆది పరాశక్తి పడమారి పుట్టలో పుట్టింది భూలోక మాత
మల్లె తోటలో పుట్టిన మగువ రేణుకాంబ, ఆది రేణుక అవతార కన్య సాక్షాత్ ఊరుగడ్డి ఎల్లమ్మ తల్లిక నామకరణం వహించారట. రాజుగారు మీరు చేసిన పూజలు ఫలించాయి, మీరు చేసిన భక్తి అమ్మవారు వచ్చింది, సాక్షాత్ అమ్మవారే నీ గర్భవాసము జన్మించింది కాబట్టి వచ్చిన కాంతికను కట్టించి బంగారము కట్టించి ముత్యము అపర కుబేరుడమని ధనవంతుడు రాజ్యానికి చక్రవర్తి చేస్తుండే మహాతని చెప్పాడు. వరకు సంతోషపడ్డారు. ఈ యొక్క అమ్మవారు వస్తువులు ఏమి చేయాలండి అని అడిగారట. ఎవరండి? బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అడిగారు రాజుగారు. ఏమండి సాక్షాత్ అమ్మవారికి ఆభరణాలండి ఆనాడు జగన్నాథ యొక్క ఈ రూపంలో ఉంది కాబట్టి చక్కని దేవాలయం కట్టించి ప్రతి 3 ఏళ్లకు ఒక్కసారి సంప్రదించుకోవడం వల్ల మీ యొక్క గ్రామం సుపక్షంగా ఉంటుంది, ప్రజలు సుఖశాంతులు ఉంటారు, మీ వంశవృద్ధి పెరుగుతుందని చెప్పి అంతవరకు మహాతల్లి చక్కగా మరి ఏర్పరిస్తారండి. ఆ తదుపరి ఆ బంగారు తల్లి ఊరుగంటే ఎల్లమ్మ తల్లిని ఏనాడు 60 సంవత్సరాల తర్వాత మహాతల్లి దొరికింది కదండి. సంతానం లేని వారికి సంతానం లేకపోతే పర్వాలా, దొరికినా చాలని పని ఆ బంగారు తల్లి చక్కగా పంచామృతాలను స్నానమాచరించి అక్కర పన్నీరుతోనే అమ్మవారిని ఏం చేస్తున్నారండి బంగారు ఉయ్యాల కట్టి ఏటంతస్తుల మేడ లోపల ఆ యొక్క ఊరుగడ్డి ఎల్లమ్మ తల్లిని తల్లి చెలగా జీవనగా తేదీ చక్కగా ఉయ్యాలు ఉంటాం. ఉయ్యాల 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 పలకల మీద ఉయ్యాల ఎల్లమ్మ ఉయ్యాల పగిటి పలకల మీద ఉయ్యాల ఊగింది ఎల్లమ్మ ఉయ్యాల వజ్రాల పుట్టాన ఉయ్యాల ఊగింది ఎల్లమ్మ ఉయ్యాల వజ్రాల పుట్టాన ఉయ్యాల ఊగింది ఎల్లమ్మ ఉయ్యాల బంగారం పుట్లోన ఉయ్యాల ఊగింది ఎల్లమ్మ ఉయ్యాల బంగారం పుట్లోన ఉయ్యాల ఊగింది ఎల్లమ్మ ఉయ్యాల వల్లవారిట ఉయ్యాల ఊగింది ఎల్లమ్మ ఉయ్యాల వల్లవారిట ఉయ్యాల ఊగింది ఎల్లమ్మ ఉయ్యాల యాభ మండల తోట ఉయ్యాల ఊగింది ఎల్లమ్మ ఉయ్యాల యాభ మండల తోట ఉయ్యాల ఊగింది ఎల్లమ్మ ఉయ్యాల ఆవు పుల్లవతో ఉయ్యాల ఊగింది ఎల్లమ్మ ఉయ్యాల ఆవు పుల్లవతో ఉయ్యాల ఊగింది ఎల్లమ్మ ఉయ్యాల జగన్మాతను మహాతలుని గారాభంగా నేను పెంచుకుంటూ ఉన్నారు. సూర్య భగవానుడు కనిపించుకుంటా ఆ ఆదిపరాశక్తి ఒరుగుడు ఎల్లమ్మ తల్లి చక్కగా పెంచి పెద్దవాడు చేస్తున్నాడు. నాట వాళ్ళ నోట వాళ్ళ నాట పెరిగి పెద్దలు మహాతల్లి ఎలా ఉందండి. కోటి సూర్య కాంతులతో తగటగా బంగారు కాంతులతో వెలుగుతున్నట్టు అన్నవారు. ఒక సూర్యుడికి ప్రపంచం అంతా ఎదురుస్తుంటే కోటి సూర్యుడిలో ఒక చోట ఉంటే ఎంత కాంతిగా ఉన్నదో ఆ యొక్క ఊరుగడ్డి ఎల్లమ్మ తల్లి కలకల చక్కగా అందంగా అమ్మవారు ఆది పరాశక్తి మహాతల్లి ఎలా ఉందండి. మహాతల్లి సాక్షాత్ పార్వతీదేవి అవసరం పొందుతుంది. ఎందుకంటే మరి కమిటీ వారు దాని చాలా తక్కువ ఉంది, మరి ఊరికి పోతుంది కాబట్టి కమిటీ వారు ఆపుకున్నారు. దయచేసి మరి ముందు అమ్మవారిని బయట తీసే మార్గం చేసి అమ్మవారిని కడిగి శుద్ధి చేయాలి. అదే ప్రకారం బ్రాహ్మణులు కూడా కడిగి శుద్ధి చేసిన తర్వాత అలంకారం చేసి ఆ మహాతల్లి మీద నైవేద్యాలు సమర్పించి అమ్మవారు రాజు ప్రధానంగా ముందుగా వచ్చి అమ్మవారిని బయటకు వెళ్ళారా